నేను రైట్స్ ఇచ్చేసాను అంతే. అంతే. బట్ అదే టైం కదా, గేమ్ చేంజర్ టైంలోనే ఆయన మధ్యలో వెళ్ళిపోవడం, అది కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి. లేదు, అది తర్వాత గేమ్ చేంజరు అది స్టార్ట్ అయింది చాలా తర్వాత, లేట్గా గేమ్ చేంజర్ స్టార్ట్ అయింది. బట్ దానికి దీనికి క్లాష్ వచ్చి మధ్యలో అప్పుడు రెండు ప్రొడక్షన్లు ప్యారలల్ గా చేయాల్సి వచ్చింది. రెండు చేసి ఫస్ట్ టైం ఆయన అలా చేయడు. ఇప్పుడు ఒక సినిమా తర్వాత కానీ ఒక సినిమా చేస్తారు కానీ 2 సినిమాలు ప్యారలల్ గా చేయరు. అదేలేండి. కానీ మీకు అంత చాలా అత్యంత సన్నిహితుడు, క్లోజెస్ట్ ఫ్రెండ్, పెద్ద సినిమాలు మీతో చేసిన వాడు, గేమ్ చేంజర్ రిజల్ట్ ఎందుకు అలా వచ్చిందని మీకు ఒపీనియన్? నేనేం ఫీల్ అయ్యాను అంటే అనవసరంగా తెలుగు సినిమా చేశారేమో అనిపించింది నాకు. అంతేనా? అంతే. ఎందుకంటే ఆయన ఒక తమిళ సినిమానే చేసి తెలుగు సినిమాల కంటే గొప్పగా ఇక్కడ నేను ప్రమోట్ చేసేయడం కాకుండా అంత గొప్పగా చేసాం. మేబీ ఇక్కడ మోర్ కమర్షియల్గా ఉండాలని ఫీల్ అయ్యారా, లేకపోతే ఇంకా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా నాకు తెలియదు. నేను సినిమా చూసి, ఎందుకంటే ఆయన చాలా గ్రేట్ డైరెక్టర్, నో డౌట్. సక్సెస్ ఫెయిల్యూర్ తీసి పక్కన పెడితే నో డౌట్. కానీ ఇప్పుడు ఆయన దగ్గర ఏంటంటే ఆయన దగ్గర రెహమాన్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్గా. అండ్ ఆయన కూడా నాతోటి బాగా ఇద్దరం లైఫ్ అంతా ఇద్దరం ఆడుకున్నాం. ఆయన అటు నుంచి వచ్చాడు, నేను ఎక్కడి నుంచి వచ్చా, అంత క్లోజ్ అనమాట. ఆయనకి ఎవరు పెద్ద ఫ్రెండ్స్ కూడా సినిమాలో ఉండరు, ఎవరితో కూడా పెద్ద పెట్టుకోని వర్క్ వర్క్ వర్క్. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి చెప్పారు, నేను ఇప్పుడు దాకా చేసింది నథింగ్ అని. ఆయన ఇవాళ మనం ఆశ్చర్యపోయే లెవెల్లో క్రియేట్ చేశారు కదా. మేము కమల్ హాసన్ ప్రొఫెషనల్ మేకప్ మా హాలీవుడ్ నుంచి తెప్పించాం, కానీ ఆ సజెషన్ మాత్రం కమల్ హాసన్ గారిదే. దాన్ని నన్ను అడగడానికి చెప్పడానికి కాస్ట్ అవుద్ది, ప్రొడ్యూసర్లు ఎవరు ఒప్పుకోరని డౌట్గా అడిగా. నేను చెప్పాను సార్ పిలిపిద్దామన్నా నేను. కానీ మొన్న నేను చూశాను ఈ పార్ట్ 2లో చూస్తే అక్కడ కమల్ హాసన్ గుర్తుపట్టలేనట్టుంది. అప్పుడు కమల్ హాసన్ గారికి తెలియదు, శంకర్ గారికి కూడా తెలియదు అప్పుడు నా పార్ట్ ఏంటో అందులోని. ఫస్ట్ మైకేల్ జోన్సన్ ఒకరిని పిలిపించాం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కలర్ మిక్సింగ్ ఉంది, మన మామూలు మెటీరియల్ వాటర్, దీనికి ప్రాసెస్కి వేరే మెటీరియల్. కలర్ మిక్స్ అయితే వాళ్ళు వాళ్ళ స్కిన్ టోన్కి తగ్గట్టు ఫారినర్స్కి ఉండేటట్టు చేస్తాను. నేను కాదు, మాకు ఇప్పుడు హ్యాండ్ ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటే మీ ఫేస్ తగ్గుతుంది, ఇలా ఉంటే బ్రైట్గా, మన హ్యాండ్ ఇటు ఇక్కడ ఒక వేరే టోన్లో ఉంటుంది. సో మీకు ఈ ఇండియన్ స్కిన్ టోన్కి కలర్ మిక్స్, రెడ్ మిక్స్ చేసి ఇచ్చాను నేను. దానివల్ల అది ఆయన కమల్ హాసన్ ఇండియన్ లాగా న్యాచురల్గా ఉన్నారు. దీంట్లోనేమో అసలు వైట్ పర్సన్ లాగా వేరేలా ఉన్నారు. కమల్ హాసన్ ఆ కలర్ టోన్లో ఐడెంటిఫికల్ కూడా తక్కువగా ఉంది అందులో. తర్వాత ఆయన మళ్ళీ చాలా సినిమాలు చేశారు కదా, దశావతారం. ఆయన చెప్పారు దీనికి బేస్ రత్నం గారే. ఆ తర్వాత అది ఒకసారి ప్రూవ్ అయింది కాబట్టి ఇంక కంటిన్యూస్. నెక్స్ట్ సినిమా బామ్మనే సత్యభామన్ లేడీ క్యారెక్టర్ చేశారు. దానికి ముందు నా దగ్గర పనిచేసిన అసిస్టెంటే ముందు జాయిన్ అయ్యాడు. తర్వాత అతను కాక ఫారినర్ని పిలిపించాడు ఆయన ఈ లేడీ క్యారెక్టర్కి. ఆయనంత రామారావు గారు, ఎన్టీ రామారావు గారు మైథాలజీలో ఎంత ఓపిక్గా 3 hours 4 hours కూర్చొని కృష్ణుడు గెటప్ మేకప్ ఎలా చేసుకున్నారో, ఆ తర్వాత నేను కమల్ హాసన్నే చూశాను. అంత ఇన్వాల్వ్మెంట్ తోటి గెటప్ కోసం అన్ని గంటలు. మార్నింగ్ బర్త్డే అప్పుడు 3 o'clock లేచి ఆయన ఎక్కడో తాంబరంలో షూటింగ్ అంటే 5 o'clock స్పాట్కి వచ్చి 5 hours మేకప్లో కూర్చొని 5 hours 5.5 hours. ఆ తర్వాత మళ్ళీ ఒకే మేకప్ మ్యాన్ కాబట్టి మళ్ళీ సుకన్య లేడీకి ఆవిడకి 5 hours అయ్యి మధ్యాహ్నం 2 o'clock 2:30కి షూటింగ్ స్టార్ట్ చేసి ఒక మ్యాక్సిమం 4 hours షూటింగ్ జరిగేది. ఇవన్నీ ఆయన చెప్పారు. నేను ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చెప్పారు, నా లైఫ్లో నేను నా రాజ్ గమల్ నా సొంత బ్యానర్ని తప్ప నేను ఎవరిని పొగడను, కానీ ఫస్ట్ టైం ఇన్ని సినిమాలు చేశాను, ఏఎం రత్నం లాంటి ప్రొడ్యూసర్ నేను చూడలేదని కమల్ హాసన్ గారు ఫస్ట్ ఆడియో రిలీజ్లో అప్రిషియేట్ చేశారు. అప్పుడు బాలచంద్ర గారు ఉన్న స్టేజ్లో మా టైంలో ఇలాంటి ప్రొడ్యూసర్ మాకు దొరకలేదు అన్నారు ఆయన. అంటే మీకు తమిళంలో మీకు బాగా, అంటే మిమ్మల్ని అందరూ బాగా మెచ్చుకోవడం, మిమ్మల్ని బాగా ఎలివేట్ చేసి మాట్లాడడంతో మీరు పూర్తిగా తెలుగు సినిమా పరిశ్రమను మర్చిపోయామని అనిపిస్తుంది నాకు. అలానే బాగానే పొగుడుతున్నారు కదా, మన ఇక్కడే ఉంటే బెటర్. అట్లానేం కాదు, ఇప్పుడు ఏదైనా అక్కడ కన్యూ ట్రావెల్ చేస్తున్నా, అక్కడ ఉన్నాం, కన్యూ అవుతున్నప్పుడు సక్సెస్ చేయడం తోటి అలాంటివి. ఒకసారి రామారెడ్డి గారు అన్నారు, రామారెడ్డి గారు లెజెండరీ ప్రొడ్యూసర్, బట్ ఆయన ఒకే ఒక తమిళ సినిమా చేశారు, వసంత్ మాళిగాని, ప్రేమ్ నగర్ని. రామారెడ్డి ఆయన అన్నారు, రత్నం వీళ్ళతోటే జాగడం చాలా కష్టం అని అన్నారు. అలాంటిది నేను తమిళ్లో 1 to 10 #1 ప్రొడ్యూసర్గా అన్ని సినిమాలు తీశాను. అంత తెలుగు అయ్యండి
అవును. అలా అలా అందుకే మీకు అక్కడ బాగా వర్కౌట్ అయిందని హ్యాపీగా మెడ్రాస్ లోనే ఉండిపోయారు మీరు. వర్కౌట్ అవడం లేదు, అంత 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాం కదా, దానికి భాష ఇవన్నీ లేదనుకోండి, బట్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ దెమ్. అక్కడెక్కడో ఒకరి తర్వాత ఒకరు మీకు చేయడానికి ఒప్పుకొని ముందుకు రావడం, వాళ్ళు సూపర్ స్టార్స్ అవడం. అంటే అసలు నిజంగా కళలకి బేస్ చెన్నై అంటే కూచిపూడి మన తెలుగు భరతనాట్యం అయినా అంతకుముందు 2 రాష్ట్రప్పుడు అందులో ఇవాళకి అక్కడ క్లాసికల్ కానీ చాలా లాంగ్వేజ్ కానీ హ్యూమర్ కానీ లిటరేచర్ చాలా స్ట్రాంగ్ అనమాట. ఇప్పుడు కూడా సినిమాలు తీయడం కూడా చిన్న సినిమాల్లో కూడా బాగా అప్రిషియేట్ చేస్తాం. మన కమర్షియల్ సినిమాలు ఎక్కువ ఎంజాయ్ చేస్తాం మనకి ఎంటర్టైన్మెంట్ మోర్. అక్కడ కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎందుకు వస్తాయంటే ఆడియన్స్ అంతే. అదే మళ్ళీ కేరళ చూడండి, హైలీ ఎడ్యుకేటెడ్ ఆడియన్స్, ఎలాగో వాళ్ళకి సినిమాలు కూడా అలాగే ఉంటాయి. మీకు హాఫ్ ఏ సీన్ చెప్పిన అర్థం చేసుకుంటారు. అదే కొంతమంది హిందీ సినిమా చేస్తే కో డైరెక్టర్ అన్నాడు. నార్త్ ఇండియాలో ఎడ్యుకేషన్ అలాగే మామూలుగా వాళ్ళకి అరటిపండు ఇచ్చిన తినరు, మా వాళ్ళు ఒలిసి తొక్కిస్తేనే తింటారు. అంటే నేను బిగినింగ్లో చూశాను, మన సినిమాలు అంత ఫాస్ట్గా ఉంటాయి, వాళ్ళకి స్పీడ్ కటింగ్ చేస్తే అసలు అలాగే అమాప్కే మైనాపేర్కే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం మార్చేసాం. రాజమౌళి గారు వీళ్ళందరూ మనం మార్చేసాం మన సినిమాలు వెళ్ళి. అందుకని మనం ఇప్పుడు అటోళ్ళు ఫస్ట్ టైం ఇటు వస్తున్నారు, ఇక్కడ ఉండే టెక్నీషియన్ ఇప్పుడు అంతా ఇక్కడే సౌత్ డామినేషన్ అనే కాదండి. మొదటి ఒకసారి నేను భారతీయుడు 100 Days ఫంక్షన్ అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు, ఆయనే అందరికి షీల్డ్స్ ఇచ్చారు. ముందు రోజు సినిమా చూసి ఆయన స్టేజ్ మీద చెప్పారు, సౌత్ ఇండియన్ టెక్నీషియన్స్ ఆర్ ఫార్ బెటర్ దెన్ బాలీవుడ్ అని ఓపెన్ గా చెప్పారు. ఎందుకంటే ఆ రోజుల్లో చంద్రలేఖ సౌత్ ఇండియన్స్ తీశారు, చాలా హిట్ సినిమాలని, హాతి మేరా సాథీ, రామవర్ష, పెద్ద హిట్లు, అందా కానూన్ అన్నీ మన సౌత్ ఇండియన్స్ చేశారు. రాఘవేంద్రరావు చేశారు, బాపయ్య గారు చేశారు, మురళి, చాలా మంది సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ చేశారు, రాతినేని రామారావు చేశారు, జితేంద్ర అయితే చాలా సౌత్ లోనే ఎక్కువ సినిమాలు చేశారు. మొన్న కూడా ఇంటర్వ్యూలో అయితే నేను ఎక్కువ సినిమాలు మెడ్రాస్ లో చేసింది. కరెక్ట్ సార్. సో ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.